ధర అయితే విష్ణు వరలక్ష్మి రూమ్లోనికి వచ్చి అక్కడ ఉన్న బాటిల్లో ఒక టాబ్లెట్ వేస్తుంది. ఆ టాబ్లెట్ వేసి ఇలా అనుకుంటూ ఉంటుంది, ఈ ఈ టాబ్లెట్ వేసిన వాటర్ తాగితే విష్ణు తనైతే లోకాన్నే మైమర్చిపోతాడు. ఒక్కసారి విష్ణు కానీ వరలక్ష్మి పైన కోప్పడితే వరలక్ష్మి ఈ ఇల్లే వదిలి వెళ్ళిపోతుంది అని ధర అయితే ప్లాన్ చేస్తూ ఆ బాటిల్లో ఆ టాబ్లెట్ వేసేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంది. ఇక వరలక్ష్మి తన బెడ్పై పడుకొని ఉంటుంది. ఇంతలో అక్కడికి విష్ణు వచ్చి ఆ బాటిల్లో ఉన్న వాటర్ని అయితే తాగుతాడు. ఆ వాటర్ తాగేసి అక్కడ వరలక్ష్మి పక్కనే బెడ్ పైన పడుకుని ఉంటాడు. అలా పడుకుని ఉన్న వరలక్ష్మి విష్ణు వాళ్ళిద్దరూ కూడా అలా పడుకుని ఉంటారు. ఇక ఇంతలో విష్ణు అయితే తనకి మెలకువ వచ్చి వరలక్ష్మిపై చేయి వేసి వరలక్ష్మిని బలవంతం చేస్తూ ఉంటాడు. ఇంతలో వరలక్ష్మికి మెలకువ వచ్చి విష్ణు గారు ఏం చేస్తున్నారు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది. అది చూసి విష్ణు అయితే వరలక్ష్మి ప్లీజ్ వరలక్ష్మి ప్లీజ్ అని చెప్పి వరలక్ష్మిని బలవంతం చేస్తూ ఉంటే ఇక వరలక్ష్మి అయితే విష్ణు గారు ఏం చేస్తున్నారు అని చెప్పి విష్ణుని తోసేస్తూ ఉంటుంది. అయినా సరే విష్ణు ఆగకన్నా వరలక్ష్మిపై చేయి వేస్తాడు. అది చూసి వరలక్ష్మి అయితే విష్ణు పైన గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఏంటి విష్ణు గారు మీరు చేస్తున్న పని వదలండి అని చెప్పి గట్టిగా అరుస్తుంది. అయినా సరే విష్ణు వరలక్ష్మి నేను చెప్పినట్టు వినకపోతే మర్యాదగా ఉండదు విను అని చెప్పి తనైతే వరలక్ష్మిని బలవంతం చేస్తూ ఉంటాడు. ఇక వరలక్ష్మి విష్ణు నుండి ఎలా తప్పించుకోగలదు? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.